శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సీదిరి అప్పలరాజు తన కొడుకుని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చేయకూడని పనులు చేశాడు. ఒక ఫ్యామిలీని బ్లాక్‌మెయిల్ చేసినట్టుగా మాట్లాడారు. ఎందుకంటే రీసెంట్‌గానే వాళ్ళ మదర్ వీడియో బయటకొచ్చింది. ఆమె వీడియో విన్న 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం కన్నీటి పర్యంతం. సీదిరి అప్పలరాజు చీకోడు. ఏంది అసలు ఈ ఒక అధికారం చేసి ఒక పదవులు అనుభవించిన వ్యక్తి ఒక సామాన్యులాగా ప్రవర్తించడం, ఇంత ఘోరంగా ప్రవర్తించడం. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన వంట చూసుకుని బలు మీరు 1,00,000 పదాలు రూపాయలు. వాడుతున్నందుకు మీరు ఏమనుకున్నా నాకు బాధలేదు. అదే అర్థమైందా? మరీ దౌర్జన్యం, 1,00,000 రూపాయలు ఇస్తా నీకు అదే కోడలు మాట్లాడు. ఇంట్లో పంపి. అదే పాపం. అంటే ఏంటి అసలు? మనిషికి ఎంత కొవ్వు పట్టింది. నీ కొడుకును కాపాడుకోవడం కోసం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సిద్ధార్థని 1,50,000 ఇచ్చి మాట్లాడుకున్నావు. పని అయ్యాక ఇంకో 7.5 లక్షలు ఇస్తా అన్నావు. చచ్చిపోయిన వ్యక్తి మనిషి కాదు కదా. చచ్చిపోయిన వ్యక్తి పాపం మనిషి కాదు. నీకోసం నీ కొడుకు కోసం ప్రాణాలు వదిలేయాలి వాడు. అతను చిన్నపిల్లాడేగా, ఈ సిద్ధార్థ చిన్నపిల్లాడేగా. పాప ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? కర్మకాలి చిన్న పిల్లోడు ఏదో బైక్తో కొట్టాడు, అవతల వ్యక్తి చచ్చిపోయాడు. మర్డర్ కేసు పెడతారా? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని మానవత్వం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకి పంపాలి. మానవత్వం గురించి మాట్లాడారు కదా, ఆ దానయ్య పేరు ఇంతవరకు ప్రస్తావించాడా జగన్మోహన్ రెడ్డి? మాట మాట్లాడితే ₹1,00,00,000 ఇస్తామంటాడు కదా, అంటాడు కదా అందరికీ. మీరు తీసుకోకండి, వైజాగ్ వెళ్ళి ఏం చెప్పాడు? మీరు 2 కోట్లు తీసుకోకండి, నేను మళ్ళా 2.0 2029 ముఖ్యమంత్రి అయ్యాక అయిన నెల తర్వాత మీకు ₹1,00,00,000 ఇస్తాను. బుర్రన్నవాడు మాట్లాడతాడు అసలు. నీకు రాజకీయ అనుభవం ఉంటే అలా మాట్లాడతాను. నువ్వేం చెప్పాలి అప్పుడు? నువ్వు తెలివైన వాడు అయితే ఈ ప్రభుత్వం ఇచ్చింది తీసేసుకోండి, మన ప్రభుత్వం వచ్చాక మీకు ₹1,00,00,000 నేను ఇస్తాను. ఇచ్చేది తీసుకొని అమ్మ పెట్టదో అడుక్కు తినాను. బుడమేరు వాగు పొంగి ఎంతకాలం అయిందండి పాపం. ₹1,00,00,000 ఏమైతే కమిటీ వేశాడు, ఇంకా వేయలేదు మా పాపం, కమిటీ వేయలేదు. నిన్న వీడియో బయటికి రాకపోతే తెలిసేది ఎవరికైనా. 6 ఏళ్ల బాబు, 16 నెలల పాప. దీని మీద ఎవడేమన్నా నేనేం పట్టించుకోను. ఎందుకు కొట్టాలంటున్నానంటే ₹1,00,000 ఇస్తాం మీకు పరిహారం అంటే దానయ్య ప్రాణం విలువ ₹1,00,000. పాపం వాళ్ళ కొడుకు ఆరవ్ వర్మ ప్రాణం విలువ మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే పాపం నీట్ రాశాడు, రిజల్ట్ కూడా వచ్చినట్టుందిగా. అబ్బాయిని కాపాడుకోవడం కోసం నువ్వు అసలు బుర్ర తక్కువ వాడివి కాకపోతే ఇక బండి సంజయ్ చేసినట్టే చేసి, బండి సంజయ్ కొడుకుని అప్పచెప్పుకుంటే వాళ్ళు హీరో అయ్యి ఉండేవారు. కనీసం ఇదంటే ఇది వేరు. ఇదేంటిది? ఇక్కడ ఇద్దరు ఏదో ప్రేమించుకున్నారు, ఇదేదో ఆ పిల్లకి చిన్న వయసు, ఇది పక్కన పెట్టింది. ఇదో రకం. అంటే కంపారిజన్ లేదు, మాట వరకే కంపారిజన్. నీకెంత బలుపు ఉంటే నువ్వు నీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029లో వస్తాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోండి. సీదిరి అప్పలరాజుని తరివి కొట్టండి, ఏం బాధలేదు. ఇవన్నీ అక్రమంగా సంపాదించిన సొమ్ములు ఇవన్నీ. అందుకని నిన్నను దానయ్య తల్లి, ఆవిడ పేరు కామేశ్వరమ్మ, దానయ్య భార్య పేరు ద్రౌపది, చిన్నమ్మాయి. మా ఇంట్లో పని చెయ్యని అడిగాడు. నాకు ఇంకో డౌట్, మీరు ఇది తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ఇది కూడా ఓన్లీ పనికే పిలిచాడా ₹1,00,000 ఇచ్చి? వీళ్ళు ఎంత క్రూరులు అంటే, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇంట్లో వచ్చి పని చేయాలా అంటే మరి భర్త చెప్పే మాటలకి భార్య కూడా ఒప్పుకున్నారా? సీదిరి అప్పలరాజు భార్యకి ఇవన్నీ తెలిసే జరిగాయా? అంటే పని మనుషులుగా వాడేసుకుంటారా? నీ కొడుకు నీ కొడుకు ఆవిడ భార్యను చంపేస్తే ఆవిడకి మీరు ₹1,00,000 ఇచ్చేసి ఆ ₹1,00,000 తీరే వరకు వెట్టి చాకరీ చేయించుకుంటారా? ఎంత భావదారిద్ర్యం. కానీ వాళ్ళ తల్లి భలే మాట్లాడారండి. ఓటు కోసం వస్తారు, మమ్మల్ని వాడుకుంటారు. బాగా చెప్పింది ఆవిడ, నాకు భలే నచ్చిందండి ఆవిడ డైలాగ్స్. మీరు ఖచ్చితంగా వేయండి వీడియో. సీదిరి అప్పలరాజు మీద కేసు పెట్టండి, ఇది నా డిమాండ్. ఈ విషయంలో కూడా దానయ్యకి ₹1,00,000 విలువ కట్టినందుకు అతని ప్రాణానికి వాళ్ళ భార్యను వచ్చి
పని చేయమన్నాడు. అలాగే కొడుకు విషయంలో అతని మీద కేసు ఉంది ఆల్రెడీ, వెయ్యాలి కూడా. అందరినీ ఓచలు లెక్క పెట్టనివ్వండి. 3rd డిగ్రీ ప్రయోగించాలని చేశారు. రఘురామకృష్ణరాజు మీద ప్రయోగించడం కాదు, ఈ ఒళ్ళు బలుపున్న వాళ్ళ మీద ప్రయోగించారు. ఆవిడకి న్యాయం జరగాలి. వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళు వెళ్తున్నట్టున్నారు, కూటమి వాళ్ళు. మీకు గుర్తున్నాడా అతను? మొన్న నిన్న వీడియోస్ చూశాను నేను, వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ సపోర్టర్స్. ఏమి సంబంధం ఉందని పాపం హరికృష్ణ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బుద్ధి ఉందా మీకు అసలు? బుద్ధి లేని వాళ్ళలారా. ఎందుకు బుద్ధి లేదంటున్నానంటే 23 కేసులు, ఒక పోక్సో కేసు ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. వాళ్ళ అమ్మ ఏమంది? మీలో ఎవరు కూడా రేపులు చేయలేదా అని అడిగింది ప్రెస్ మీట్లో, గుర్తుందా? అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సో ఇంటికి అది విషయం. అందుకని అసలు ఇవాళ దానయ్య విషయంలో వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వాళ్ళు కావాలి? హరికృష్ణ లాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారు, గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శిస్తారు, రౌడీ షీటర్ని పరామర్శిస్తారు, బెట్టింగ్ యాప్ల్లో చనిపోయిన 1 ఇయర్కి వెళ్ళి పరామర్శిస్తారు, రషీద్ లాంటి వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని పరామర్శిస్తారు, హరికృష్ణని పరామర్శిస్తారు. దానయ్య పేరు మాత్రమే, ఎందుకంటే ప్రయోజనం ఉండదు పాపం ఆయన.